హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ క్వైజ్. ఈ రోజు మన వీడియోలో అయితే నెక్స్ట్ వేవ్ రిలేటెడ్ గా మనం మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చాం అనమాట. ఒక్కటి కాదు, 9 డిఫరెంట్ లాంగ్వేజెస్ లో మనం అయితే ఈ ఆపర్చునిటీని ఒకటే ఆపర్చునిటీ 9 డిఫరెంట్ లాంగ్వేజెస్ లో అయితే ఇస్తున్నారన్నమాట. సో మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా కానీ ప్యూర్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కోసం ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ప్యాకేజ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. 3.5 నుంచి మనకి 6 వరకు ఇస్తున్నారనమాట. ఫర్ ఫ్రెషర్స్ అన్నమాట ఇదంతా కంప్లీట్ గా. సో ఎవరైతే ఫ్రెషర్ ఆపర్చునిటీ వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్తున్నారో వాళ్ళకి ఇది ఎక్సలెంట్ ఆపర్చునిటీ. అస్సలు మిస్ చేసుకోకండి, ఎండ్ వరకు చూడండి. అండ్ మన లాస్ట్ వీడియోస్ కూడా చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ గా ఉన్నాయన్నమాట. సో బిఫోర్ దాట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మనం ఇక్కడ చాలా అడిషనల్ గా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో డెఫినెట్ గా మన జాబ్ క్వైజ్ వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో మన వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ జాబ్ సెక్షన్ లో గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ గా, నాన్ ఐటీ అండ్ ఐటీ జాబ్స్ రిలేటెడ్ గా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో నేను రీసెంట్ గా పెట్టిన ప్రతి ఒక్క జాబ్స్ లైక్ 2 days అగోనే మనం పోస్ట్ చేసామండి. సో ఇక్కడ చూడొచ్చు అనమాట మీరు. ఓకే, సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి కూడా మనకి డాష్ బోర్డ్ లో ఇలా వచ్చేస్తుంది. లైక్ గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ గా ఒక్కొక్కటి చూసుకుంటూ అప్లై చేయొచ్చు. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయని కెన్ డెఫినెట్లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఆర్ ఎల్స్ మన jobquiz.com మనకి ఏదైతే వెబ్సైట్ రిలేటెడ్ కింద మనకైతే ఇక్కడ ఇచ్చేస్తాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈమెయిల్ కూడా ఇచ్చేసాము. ఇక్కడ నుంచి కూడా మీరు మాకు మెయిల్ అయితే చేయండి. ఓకే, సో దాన్ని బట్టి మీకు ఏమైనా గైడెన్స్ కావాలి అన్నా వీ కెన్ డెఫినెట్లీ సపోర్ట్ యూ హియర్. ఓకే, సో మనకి ఫస్ట్ చూసుకుంటే మనకి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేటివ్ తెలుగు మనకైతే 9 డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్నాను చెప్పాను కదా. సో ఒకటే జాబ్ ప్రీ సేల్స్ లో ఉంటుంది, మనకి పోస్ట్ సేల్స్ రిలేటెడ్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో ముందు సేల్స్ ఎలా జనరేట్ చేయాలి అంటే కాలింగ్ రిలేటెడ్ గా ఉంటుందండి. అండ్ ఆఫ్టర్ దాట్ ఏంటంటే స్టూడెంట్స్ కి గైడెన్స్ ఇవ్వడం రిలేటెడ్ గా ఉంటుంది అనమాట ఇంకొక జాబ్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైపోయింది కదా. సో ఈ రెండు జాబ్స్ రిలేటెడ్ గా 9 డిఫరెంట్ లాంగ్వేజెస్ లో అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ మనకైతే తెలుగు అండి. సో మనకి 4 days అగో పోస్ట్ చేశారనమాట. మనకి 25 ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు లీడ్ జనరేషన్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పని క్లియర్ గా చెప్తారు. సో ఇక్కడ కంప్లీట్ గా తెలుగు కమ్యూనికేషన్ మీకు చక్కగా ఉంటే సరిపోతుంది అనమాట. మనకి 2 months అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఇంటర్న్షిప్ లో 15,000 మనకి సాలరీ అయితే ఉంటుంది అనమాట. ఆఫ్టర్ దాట్ మనకి 5 LPA అయితే సాలరీ ఫిక్స్డ్ ఉంటుంది. 3 LPA ఫిక్స్డ్, 2 LPA అయితే ఇన్సెంటివ్స్ అయితే ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ మీ పర్ఫార్మెన్స్ బట్టి మనకు ఉంటుంది. సో మనకి చక్కగా కోల్డ్ కాలింగ్ రిలేటెడ్ గా కానీ అండ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ ఫాలో అప్స్ వీటి మీకు ఇచ్చిన స్కెడ్యూల్ రిలేటెడ్ గా డే టు డే యాక్టివిటీస్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో దిస్ ఇస్ ఇన్ ద ప్రీ సేల్స్. ప్యాకేజ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. అండ్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అసోసియేట్ పొజిషన్కి వచ్చేసేసి 3.5 నుంచి 6 అయితే ఇస్తున్నారు అనమాట. సో దీనికి కూడా ఏంటంటే చక్కగా మనం ఇంట్లో నుంచే వర్క్ చేసుకోవచ్చు. 2 to 3 months మనకి ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఇంటర్న్షిప్ తర్వాత చక్కగా మనం ఇంట్లో నుంచే అన్ని వర్క్స్ లైక్ మనకు గైడెన్స్ అయితే ఇస్తారనమాట. మనం టెస్ట్ ఎలా తీసుకోవాలి ఏంటి, క్యాండిడేట్స్ కి ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒక చార్ట్ అయితే ఇస్తారనమాట. దాన్ని అకార్డింగ్లీ మనము ఫాలో అవుతూ వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో టైమింగ్స్ కూడా డే షిఫ్ట్ టైమింగ్సే ఉంటాయి. 6 days వర్కింగ్ అయితే ఉంటుంది అనమాట. సో నో నైట్ షిఫ్ట్స్ అండి, ప్యూర్లీ రిమోట్ డే షిఫ్ట్. ప్యాకేజ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో ఇవి తెలుగు లాంగ్వేజ్, మనకి హిందీలో కూడా ఉందన్నమాట సేమ్ పొజిషన్. బట్ మనకి ఏంటంటే ఎక్కడ హైరింగ్ ఆఫీస్ అనేది చూసుకోవాలి మనము. ఇండోర్ లో అయితే హైరింగ్ ఆఫీస్ అన్నమాట. సో అది రిమోట్ ఆపర్చునిటీ. అండ్ ఇంకొకటి మనకి తమిళ్ అన్నమాట. ఇది తమిళ్కు మనకి ఏంటంటే తంజావూరులో ఉంది రిపోర్టింగ్, మీరు అక్కడ చూడొచ్చు. సో ఇంకొకటి వచ్చేసేసి మనకి ఏంటంటే తమిళ్లోనే ప్రీ సేల్స్ అండి. సో ఇక్కడ మనం ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, 25 ఉన్నాయన్నమాట. 1 day కొనే పోస్ట్ చేశారు. అండ్ ఇంకొకటి మనకి మలయాళం అన్నమాట. మలయాళం లాంగ్వేజ్ లో ఎవరైతే చక్కగా మాట్లాడగలుగుతారో వాళ్ళకి మీరు షేర్ చేయండి. ఓకే, సో మలయాళం. ఆ తర్వాత మనకి ఒడిస్సా నుంచి ఒడిస్సా లాంగ్వేజ్ లో ఎవరైతే కంఫర్టబుల్ గా మాట్లాడగలుగుతారో వాళ్ళకి ప్రీ సేల్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి గుజరాతీలో ప్రీ సేల్స్, తర్వాత మనకి బెంగాలీలో ప్రీ సేల్స్, ఆఫ్టర్ దాట్ మనకి కన్నడలో అసోసియేట్ ఆపర్చునిటీ అన్నమాట. సో కన్నడలో మళ్ళీ ప్రీ సేల్స్ రిలేటెడ్ గా అయితే ఆపర్చునిటీ ఇస్తున్నారు. అండ్ లాస్ట్ కి మరాఠీ ప్రీ సేల్స్ అన్నమాట. సో ఇన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి మనకైతే ఈ ఆపర్చునిటీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తున్నారు.
సో, నౌకరీ నుంచి కాకుండా మీరు డైరెక్ట్‌గా కంపెనీ నుంచి కూడా అప్లై చేయాలన్నా మీరు లింక్డ్ఇన్‌కెళ్ళి మీ ప్రొఫైల్‌ని బిల్డ్ చేసుకొని అక్కడి నుంచి కూడా అప్లై చేయవచ్చు. సో, అందరికి ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది నౌకరీ అని చెప్పేసని నేను నౌకరీ నుంచి అప్లై చేయడానికి మీకు ఈజీ ఉంటుంది. రిప్లై కూడా వస్తుందని చెప్పని నేను పెడుతున్నాను. సో, మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా యూ కెన్ డెఫినైట్‌లీ కామెంట్ డౌన్. అండ్ మీరు ఫస్ట్ జాబ్ క్విజ్‌కి మీరు రెజ్యూమ్ పంపించకండి. ఇవి కూడా నాకు చాలా మంది రెజ్యూమ్స్ అయితే పంపిస్తున్నారు. మీరు క్లిక్ చేసి ఆర్గనైజేషన్‌కి సెండ్ చేసారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. స్మాల్ వెరిఫికేషన్ అన్నమాట. సో, చాలా మంది కూడా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సో, మనకి పోర్టల్‌లో పెడుతున్నారన్నమాట రెజ్యూమ్స్. సో, అక్కడ కాదండి. మనకి నాన్ ఐటీ సెక్షన్స్‌లో నుంచి అయితే అప్లై చేయాలన్నమాట. సో, ఇదొక ఒక చిన్న రీక్యాప్ లాగా నేను చెప్పాలనుకున్నాను ఆ పాయింట్‌ని. సో, థాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే. చलते-चलते థాంక్ యూ సో మచ్.